పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు వచ్చాడు, రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశాడు. ఈ రోజు జగనన్న కుటుంబం మీద ఏ విధంగా విషం చిమ్ముకుంటూ వచ్చాడో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. కాబట్టి మళ్ళీ నేను వస్తే ముఖ్యమంత్రిగా ఇది చేస్తాను, మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వస్తే అది చేస్తాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు చరిత్ర రాజకీయంగా ముగిసిపోయింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడు మళ్ళీ అధికారం వస్తే చేస్తాను అంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారు? ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 2 ముక్కలు చేసిన చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఇచ్చే ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. కాబట్టి 170కి 175 కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని ఘంటాపథంగా చెప్పగలం. ఎందుకంటే మొన్న మీరు చూశారు, గతంలో ఆయన ఎన్నిసార్లు వెళ్ళాడో ఈ 3 సంవత్సరాల్లో అంతకు 10 రెట్లు కుప్పం చుట్టూ తిరుగుతున్నాడు. కుప్పంలో ల్యాండ్ కొని ఇల్లు కట్టాలని ఇప్పుడు అనుకుంటున్నాడు. అంటే జగనన్న దెబ్బ ఎలా ఉందో ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రజాప్రతినిధి అన్నవారు ప్రజల్లో ఉండాలి, ప్రజల కష్టాన్ని దూరం చేయాలి, ప్రజలకు సంక్షేమాన్ని అందించినప్పుడే నాయకుడు అవుతాడు. కానీ ఈ మీడియాని అడ్డం పెట్టుకొని జిమ్మికులు చేస్తూ ఇన్ని రోజులైతే గడిపాడు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక సింహం బయటికి రాగానే ప్రజలు జగనన్న పరిపాలనని అటు చంద్రబాబు నాయుడు పరిపాలనని బేరీజు వేసుకొని ఏ విధంగా జగనన్నకి మద్దతుగా నిలిచారో రాష్ట్రం అంతా చూస్తున్నాం. అందులో కుప్పం కూడా ఈరోజు జాయిన్ అయింది. ఎందుకంటే మన మధ్య లోకేష్ పొలిటికల్ బఫూన్ అంటాం మేము, కుప్పానికి వెళ్ళి పొడగొట్టి జగన్ రెడ్డి నీకు దమ్ముంటే కుప్పంకి రా, నువ్వు మొగడైతే కుప్పంకి రా అన్నాడు. దమ్ము ధైర్యం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.